చంచలమ్మ ఉదయాన్నే లెగిచి బయలుదేరి బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ ఏంటి ఉదయాన్నే లెగిచి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత కంగారుగా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం కేశవ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న చంటిని చాలా గట్టిగా రే చంటి ఇలా రారా అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర వాళ్ళు అయితే చాలా కంగారుగా చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటిని పిలిచి నేను గుడికి వెళ్ళాలి పద బండి తీ అని చెప్పేసైతే చాలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటికి ఏమీ అర్థం కాక సరే అని చెప్పేసైతే తనని బండి ఎక్కించుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ, సింధూర వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం చంచలమ్మ గారిని గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ ముడుపు కట్టిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఎలాగైనా సరే నా కొడుకు నాకు త్వరగా దగ్గర అవ్వాలి, నా మీద కోపం తగ్గించుకోవాలి అని చెప్పేసి అయితే ఆ పేపర్ మీద రాసి ముడుపునైతే కడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నువ్వు కూడా ఇలా ముడుపు కట్టి రాస్తే నీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, నువ్వు కూడా ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. త్వరగానే నువ్వు నా దగ్గరికి చేరుకోవాలని, నా మీద ఉన్న కోపాన్నంతా నువ్వు తగ్గించుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగైనా సరే మళ్ళీ నువ్వు నాకు అమ్మ అని పిలిచి నాకు దగ్గర అవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.